యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను ఆయన చేసి ఉన్నారు. ఈరోజు ఆ ఆశ్చర్య కార్యాలన్నీ కూడా తెలియపరచండి అంటే వారిని అందరూ కూడా తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. నాడు మాత్రమే కాదు కానీ నేడు కూడా గొప్ప కార్యాలని దేవుడు చేస్తూ ఉంటున్నాడు. అసాధ్యమైనటువంటి వాటిని సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. మన శుక్రవారం దినాన్న మరి గుంటూరు జిల్లా నుండి వచ్చినటువంటి ప్రమీల ఆంటీ గారు మరి ఆమె దేవునికి సాక్ష్యం చెప్పి దేవుని గణపరిచారు. ఇదిగో భయంకరమైనటువంటి ఆ యొక్క క్యాన్సర్ అనేటువంటి ఆ బలహీనత నుండి దేవుడు అద్భుతంగా దేవుడు స్వస్థపరిచి దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. డాక్టర్లకు అసాధ్యమైనటువంటి కార్యములను దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటున్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేయగలిగినటువంటి చేస్తున్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమేమి కూడా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను వస్తున్నప్పటికీ పాట వినబడింది. యేసు నామము జయము జయము, సాతాను శక్తులు లయము లయము. హల్లెలూయా. సాతాను శక్తులు లయము లయము. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, స్వస్థతలతో పాటుగా, నెమ్మదితో పాటుగా, మనశ్శాంతితో పాటుగా దేవుడు మన జీవితాలను భ్రష్టు పట్టించాలని సాతాను పన్నుతున్నటువంటి అనేకమైనటువంటి పనాగంలో వాడి ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటి అంటే దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అపవాది క్రియలు. వీటన్నిటి నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనలను కాపాడుతూ ఉంటున్నారు, రక్షిస్తూ ఉన్నారు, వాటిని పారద్రోలుతూ ఉంటున్నారు. ఆయన మన చుట్టూ బలమైనటువంటి కంచెను ఉంచి కంటికి రెప్పలాగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమనే మొన్న దినాన్ని ఎప్పుడు అమావాస్య అనుకుంటాను, రోడ్డు మీద వెళ్తా ఉంటే ఎక్కడ చూసినా బుడద గుమ్మడికాయలే కనపడ్డాయి. అది వెళ్ళిపోయాక శ్రావణం వస్తుందా ఏమో నాకు తెలియదు, కానీ ఆ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఎర్ర మోపలు కనబడ్డాయి, ఎక్కడ పడితే అక్కడ దిష్టులు కనబడ్డాయి. ఇవన్నీ కూడా అంధకార సంబంధమైన క్రియలు. వీటి నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అయితే దేవుని యొక్క కాపుదల సహాయం మనకి ఎల్లవేళలా ఉంటున్నది. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు చేసినటువంటి ఒక గొప్ప అద్భుత కార్యముల గురించి మరి దినాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఒకసారి ఒక భక్తుడు అన్నాడు, వాక్యము ఇంకా లోతుగా వెళ్తే బాగుంటది అని అన్నాడు. అప్పుడు నేనన్నాను, వాక్యం ఎంత లోతు వెళ్తుందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా విశ్వాసిని శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎంత లోతుగా మనం వెళ్తున్నాం అనేటువంటిది కాదు, ఆయన శిలువ చెంతకు మనము చేరాలా, పాప క్షమాపణ యొద్దకు చేరాలా, పశ్చాత్తాపం యొద్దకు చేరాలా,
ఒక గుండె కరగాల. అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక గొప్ప అద్భుత కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుండి 28 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము చదువుగా వినియున్నాం ఈ దినాన్ని. మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు. దానిలో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుట అనేటువంటిది. చదవండి అక్కడ ఒకసారి. అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము కలిగిన వారి వలె బోధించెను. వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఉండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు, దుష్ట శక్తులు పట్టినటువంటి వారు, దురాత్మల సమూహము అనేటువంటి వారు, మనమందరం అనుకుంటాం ఏమని, అవన్నీ బయటే తిరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా బయటే ఉంటూ ఉంటాయి, దేవుని యొక్క మందిరంలోనికి లేదా దేవుని యొక్క విశ్వాసమైనటువంటి వారి లోపలికి ప్రవేశించవు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిలో అవి ప్రవేశించవు, వాటికి చాలా భయము, గడగడలాడిపోతాయి అని చెప్పి చాలా మంది భ్రమపడుతూ ఉంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు, బయట లేడు. బయట ఎక్కడా తిరగటం లేదు, బయట ఎక్కడ దూరంగా దేవుని ఆలయాన్ని చూసి అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి అడుగేయడానికి భయపడిపోయి మళ్ళీ అడుగు వెనక్కి తీసి అడుగేయడానికి భయపడి, చిన్నప్పుడు సినిమాలు చూసాం కదా, అలాగా కట్టు కథలతో చేసేటువంటి రీతిగా ఈ అపవాది ఉండటం లేదు. వీడు అన్ని విషయాల్లో కూడా ఆరితేరినటువంటి వాడు. నిజంగా నీలో ప్రార్థనా జీవితం లేకపోతే, ప్రార్థనా శక్తి లేకపోతే, వాక్య అనుభవం నీకు లేకపోతే, వాక్య ధ్యానం నీకు లేకపోతే, దేవుని సన్నిధికి వచ్చేటువంటి అనుభవం నీకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు దినదినము నింపుకొనటనేటువంటిది నీకు లేకపోతే, నీవెక్కడికి వెళ్ళినా నీలో అపవిత్రాత్మ అనేటువంటిది నీతో పాటునే వస్తుంది. నీలో ఎప్పుడైతే ప్రార్థనా శక్తి ఉంటుందో, నీలో ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి ఉంటుందో, అప్పుడు నిన్ను చూస్తే అవి గలగలలాడుతూ ఉంటాయి మాట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఈ సమాజ మందిరంలోనే ఉన్నాడంట. ఎవడు వాడు? అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, దయ్యము పట్టినటువంటి వాడు. అవును, సాతాను యొక్క గత చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఆరాధన చేసేటువంటి సమయంలో మొట్టమొదటిగా ఆరాధన చేయడానికి నియమించబడినటువంటి వాడు ఎవడు? లూసిఫర్ అనగా అపవాది లేదా సాతాను. ఆరాధించేటువంటి వరుసలోనే ఉన్నాడు, మొట్టమొదటి వాడు, ప్రధానుడు, దేవుడు స్తుతించవలసినటువంటి వాడు, ఆరాధించినటువంటి వాడు, ఆరాధన చేయడానికి మొట్టమొదటి వచ్చినటువంటి వాడు, మొదటిగా అక్కడ కూర్చున్నటువంటి వాడు. కానీ తన హృదయములో
దేవునికి చెందవలసినటువంటి ఆరాధన నాకు చెందాలి అనేటువంటి ఒక ఈర్ష్య, అసూయ అనేటువంటి, గర్వము అనేటువంటి పాపము తనలో ఎప్పుడైతే బయలుదేరిందో వెంటనే దేవుడు ఆకాశ మండలములో నుండి ఈ భూమి మీదకి అగాధములోనికి వాడిని తోసివేసినట్లుగా చూస్తున్నాం. అంటే ఆరాధనలో ఉండేటువంటి వాడు లూసిఫర్ ఆరాధనకి వస్తూ ఉన్నాడు, కానీ తన హృదయంలో ఏమున్నదంటే అపవిత్రాత్మకి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క గర్వం అనేటువంటిది బయలుదేరుతూ ఉన్నది. కాబట్టి అపవాది సమాజ మందిరాల్లో కూడా వస్తాడు అనేటువంటి విషయానికి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది సమాజ మందిరంలోనికి కూడా వస్తాడు, దేవుని మందిరంలోనికి కూడా వాడు ప్రవేశం చేస్తాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మంది ఈ దినాల్లో దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో వస్తూ ఉంటారు, కానీ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ కదా. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటూ ఉంటారు, కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఇంటికి వెళ్ళి ఏం కూర వండుకుందామా, టిఫిన్ ఇక్కడ చేసేద్దామా, అక్కడ చేసేద్దామా, ఏమంటే వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోదామా, ఈ ఊరు ఎప్పుడు వెళ్దాం, ఇలాగా ఈ ఆలోచనలతోనే ఉంటుంది. వెంటనే మనం వేరే పనులకు వెళ్ళిపోదాం, వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోదాం, వేరే కార్యకలాపాలకు వెళ్ళిపోదాం, ఇలాంటి ఆలోచనలతో కూర్చుంటాం తప్ప దేవుని వాక్యాన్ని తీక్షణంగా ఆలకించేటువంటి ఆలోచన మనకి ఉండటం లేదు. నిజంగా సమాజ మందిరంలోనే వారు ఉన్నారు, ఇటువంటి ఆలోచన ఉద్దేశాలు కలిగినటువంటి వారు. వారు అపవిత్రాత్మ పట్టినటువంటి వారితో సమానము. నీవు దేవుడి మందిరానికి ప్రయాసపడి ధనాన్ని వెచ్చించి ఎంతో ఆశతో వచ్చిన్నావు, ఆశతో వచ్చిన తర్వాత నీవు దేవుని దీవెనలు పంచుకొని నీవు వెళ్ళాలా. మరికొంతమంది కూర్చుంటారు దేవుని మందిరంలో, ఆవలింతలు తెస్తా ఉంటారు కదా. నాకు మహర్షిరాకండి ఆవలింత, వినబడేటువంటి విధంగా ఆవలింత తీస్తే ఏదో కొన్ని పొరపాటున వచ్చింది అంటే నువ్వేం చేయాలి, వెంటనే చెయ్యొడ్డు పెట్టుకోవడమో కక్షి కొడ్డు పెట్టుకోవడమో నువ్వు చేయాలా. అంటే ఈ పెద్ద ఆవులింత తీస్తూ ఉంటారు, ఆవులింత ఈ గాలి పక్కడు తగులుతూ ఉంటది, ఈ ఆవులింత తీస్తారు కాసేపు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, నీవు దేవుని సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ నీవు కూర్చోవాలి. నీవు దేవుని సన్నిధిలో నీవు భయముతోనూ వణుకుతోనూ ఆయన ఆరాధించాలి. నిర్లక్ష్యంగా మనం ఉండడానికి వీల్లేదు. మరి కొంతమంది సెల్ ఫోన్ లో ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, ఆ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఆ సెల్ ఫోన్ లో చాటింగ్లు చేస్తూ ఉంటారు, కూర్చుంటూనే ఉంటారు కానీ వాడికి హాయ్ అని పెడతారు. వాడు కూర్చుంటే ఉంటారు కానీ వాడికి హాయ్ హౌ ఆర్ యూ వాడు రెస్పాన్స్ చేస్తే వీడు రెస్పాండ్ అవడం, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. మరికొంతమంది ఆ సెల్ ఫోన్లు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఒక మాట తర్వాత చేస్తాను పెట్టేస్తే పర్లేదు. అంతవరకు ఎందుకండి, ఫోన్ కట్టేస్తే నష్టం ఏంటండి, భూగోళం బద్దలైపోతా. ఏమండి, ఒకప్పుడు ఫోన్ లేకుండా గడపలేదా, రూపాయి కాయిన్లు వేసేసి కొయ్యి అన్నంత వరకు మనం రోడ్డు మీద తిరిగి ఫోన్లు చేసుకోలేదా, ఇంట్లో ఫోన్ లేనప్పుడు మనం జీవించలేదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుని మందిరములో ఇటువంటి వారందరూ కూడా ఇటువంటి వారితో సమానం అంట. సమాజ మందిరములో ఎవరితో సమానం, దయ్యము పట్టినటువంటి వారితో సమానము. దేవుని మందిరంలో నిర్లక్ష్యముగా ఉండడం అనేటువంటిది కొంతమంది
వాక్యాన్ని వారు వినరు, వినేటువంటి వారిని విననివ్వరు. ఇలా గోపుతాడు, పక్కన కూర్చుంటది కదా అలాగా. నువ్వు మన ఇంటలా, నువ్వు మన వచ్చేవా, నువ్వు వస్తావేంటి, నీకు తీసేసుకోనా మాటలు దేవుని సన్నిధిలో సమాజ మందిరంలోనికి వస్తారు, లేదా దేవుని మందిరానికి వస్తారు, కానీ పట్టుకెళ్లాల్సినటువంటి ఆశీర్వాదాలు పట్టుకోకపోవడానికి కారణం ఏమిటంటే అనేకమైనటువంటి పనులు. మరికొంతమంది బిడ్డలు అల్లరి చేస్తూ ఉంటారు, బిడ్డలు అటు ఇటు తిరుగుతున్న వారి నైజం అది. ఆ పిల్లల్ని ఏం చేయాలా, వచ్చి కూర్చో, దేవుని వాక్యాన్ని విను అని వారిని ఏం చేయాలా, గద్దించి ఏదో ఇచ్చి వారి దగ్గర కూర్చోబెట్టడం. అలాగా వారికి భయం చెప్పరు, అలాగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ చూసి ఈవిడ చిచ్చి, ఆ బుచ్చి, ఆ కన్నా, ఇది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుని మందిరంలోనికి ఆహార పదార్థాలు తెచ్చి తింటూ ఉంటారు. మరికొందరు బొబ్బలు గమ్మలు నవ్వుతూ ఉంటారు. మీరందరూ సమాజ మందిరంలోనికి ఎంటర్ అయిపోయినలే కదా. సమాజ మందిరంలోనికి ఎంటర్ అయిపోయి అపవిత్రాత్మ క్రియలు చేస్తున్నటువంటి వారే కదా. మరికొంతమంది వస్త్రధారణ ఏమంటే ఈ జీన్ ప్యాంట్ అంతా కనాలి, పైనుంచి కింద వరకు కనాలి. ఏమండి మరికొంతమంది ఉంటారు, ఒక ఈ చీర జారిపోతున్నా దాన్ని సర్దుకోరు కొంతమంది. ఇవన్నీ కూడా అపవిత్రాత్మ చేష్టలు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఒక టీవీ ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యం చదివిన వారైనా, ప్రకటనలు చదివినటువంటి వారైనా, దేవుని సన్నిధిలో ఇక్కడ నిలవబడినటువంటి వారు ఎవరు కూడా టీ షర్ట్లు, జీన్ ప్యాంట్లు వేసుకుని నిలబడడానికి వీల్లేదండి. చిరిగిపోయిన ప్యాంట్లు అసలు వేసుకోకూడదు. బయట అంటారా, సువార్తకి వెళ్తామా, రేపొద్దున అరకు వెళ్తున్నామా, నీ ఇష్టం. కానీ దేవుని సన్నిధిలో నేను నిలవబడినప్పుడు మట్టుకు నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు అలాగే వెళ్తావా, ఓ మంత్రి గారి దగ్గరికి వెళ్తే నువ్వు అలాగే వెళ్తావా, ఓ సీఎం గారి దగ్గరికి నువ్వు అలాగే వెళ్తావా? ఏమండి ఎంత భయముతోనూ ఎంత భక్తితోనూ మనం వెళ్తూ ఉంటాం, ఎంత భయపడుతూ ఉంటాం వారిని చూసి. వారిని ఎంతమందిని పుట్టించినటువంటి ఆయన సన్నిధికి నువ్వు ఎంత భయపడుతూ వెళ్ళాలి అని. నీ భయమే, నీ భక్తే, నీ ఆసక్తే, నీ శ్రద్ధే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొని రావడానికి అది కారణమవుతుంది. ఏదో అలవాటుగా ఆచార ప్రకారంగా మనం వెళ్ళి రావడము కాదు. సమాజ మందిరంలో ఏమున్నదట, దయ్యం పట్టింది ఉంది. అది అనుకుంటాం, అబ్బా లోపల ఉన్నటువంటి వారందరూ కూడా భక్తులేనండి, విశ్వాసులేనండి. లోపల హృదయం ఎలాగుంది, అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, గుండెలు, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటివి చెప్పడము, ఇటువంటివన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినకుండా, ప్రార్థనలో నీవు గడపకుండా ఉన్నామంటే నువ్వు ఎట్లా అయిపోయింది సమాజ మందిరంలోనికి. అపవిత్రాత్మ దేవుని సన్నిధికి నీవు భయముతోనూ వణుకుతోనూ వచ్చి ఆయనను ఆరాధించాలండి. కేవలం ఒక 2 గంటలు కదా, 2 గంటలు ఆరాధిస్తాం. 2 గంటలు. ఇదిగో ఈరోజు వాక్యం పెట్టాను, అర్ధరాత్రి 12:30 పెట్టాను. ఈరోజు ఏమిటి పెట్టాను? నేను నియమించినటువంటి విశ్రాంతి దినమును ఆచరింపవలెను, పరిశుద్ధ దినమును సన్మానించవలెను అనేటువంటి మాట. ఎంత మంచి మాట. పరిశుద్ధ దినమును సన్మానించవలెను అంటే దాని అర్థం ఏంటి అంటే
గౌరవించవలను. ఆ సభని, లేకపోతే ఆ సన్నిధిని, ఆ స్థలాన్ని నువ్వేం చేయాలంట? గౌరవించవలను, గౌరవించవలను, సన్మానించాలంట. పరిశుద్ధ మందిరాన్ని, పరిశుద్ధ సన్నిధిని గౌరవిస్తే నువ్వు ఆలస్యంగా వస్తావా? ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారి మధ్యలో అపవిత్రాత్మ పట్టినటువంటి, దయ్యము పట్టినటువంటి వాడు కూడా ఉండెను, మనుష్యుడు ఒకడు ఉండెను. ఈరోజు మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుని భయముతో, వణుకుతో ఆయన ఆరాధించేటువంటి స్థితిలో మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ బైబిల్ తెచ్చారా? తెచ్చారు కదా? రైట్, దేవునికి స్తోత్రం. వాడు నజరేయుడవగు యేసు, మాతో మీకేమి, మమ్మలను నశింపజేయ శివా. రెండవదిగా, ఇవి ఈ అపవిత్రాత్మ ఎవరు గుర్తుపడుతుందంటే యేసయ్యను గుర్తుపడుతుంది. యేసయ్యను గుర్తుపట్టి పూర్తి పేరుతో కాదు కానీ, ఇంటి పేరుతో కాదు కానీ, ఊరి పేరుతో పిలుస్తూ ఉందండి. ఏమని? నజరేయుడు అయినటువంటి యేసు, మాతో నీకేమి, మాతో నీకేమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే అపవిత్ర ఆత్మలకి అడ్రస్ కూడా తెలుసు. ఏమంటుంది? నజరేయుడు అయినటువంటి యేసు. అంటే అపవిత్ర ఆత్మలకి యేసు అడ్రస్ తెలుసు, నీ అడ్రస్, నా అడ్రస్ తెలియదు కదా. మన అడ్రస్ కూడా తెలుసు. ఈ వారం అంతా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో దానికి తెలుసు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో దానికి తెలుసు. ఏ బార్కి వెళ్ళి వచ్చావో దానికి వాడికి తెలుసు. ఏ సినిమాకి వెళ్ళి వచ్చావో వాడికి తెలుసు. నువ్వు ఏంటేంటి చూసావో సెల్ ఫోన్ అనేటువంటిది వాడికి తెలుసు. ఎవరితో మాట్లాడావో వాడికి తెలుసు. నేను చాలాసార్లు చెప్తాను కదా, మన బలం ఏంటో సాతానికి తెలుసు, మన బలహీనత ఏంటో సాతానికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి అదే ప్రయోగిస్తుంది. కీర్తి, కనకము, కాంత కదా. ప్రియమైనటువంటి దేవుని కదా, నీకు ఏది నీ మీద ప్రయోగిస్తే నువ్వు పడిపోతావో అపవిత్రాత్మకి బాగా తెలుసు. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనేటువంటి వాటిని నీ మీద ప్రయోగము చేస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏ మాటలు మాట్లాడుతున్నావు? ఎన్ని మోసాలు చేస్తున్నావు? తప్పుడు వ్యాపారాలు చేస్తున్నావు? తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నావు? అబద్ధాలుగా చెప్తూ ఉన్నావు? ఇవన్నీ కూడా ఎవరు తెలుసు అంట? అపవాదికి బాగా తెలుసు. అటువంటి అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు అండి. దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఆ బయట ఎక్కడో లేడు, వేరే చోట ఎక్కడో లేడు, సమాజ మందిరంలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారంట ఒక గొర్రెల కాపరి చక్కగా గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడట. గొర్రెలు మేపుతూ వెళుతూ ఉంటే చక్కగా ఒకే లైన్ లో వెళుతూ ఆ గొర్రెల కాపరి మంచి ఆహారాన్ని పచ్చిక బయలులోకి తీసుకుని వెళ్తూ వాటికి కావాల్సినటువంటి పచ్చిక అంతటిని కూడా సమకూర్చి పెడుతూ ఒక లైన్ గా, ఒక క్రమశిక్షణతో మరి వాటిని శుద్ధి చేస్తూ, వాటిని బాగు చేస్తూ చక్కగా వాటిని మేపుకుంటూ వెళ్తున్నాడంట. మేపుకుంటూ వెళ్తూ ఉంటే రోజు కూడా ఆ దూరం నుంచి
ఒకటి చూస్తుందంట. ఏంటది? పంది పిల్ల. ఏం చూస్తుంది? పంది పిల్ల. పంది పిల్ల రోజు కూడా రేటును చూస్తూ ఉంది, గొర్రె పిల్లలను చూస్తూ ఉంది, గొర్రెలను చూస్తూ ఉంది. పంది పిల్ల అనుకుంటుందంట, అబ్బా నేను గొర్రెలా ఉంటే ఎంత బాగున్నాం, ఎంత చక్కగా ముద్దు వస్తున్నాయో, గొర్రె పిల్లలు చక్కగా వెళ్తా ఉన్నాయి, చక్కగా వస్తూ ఉన్నాయి అనుకుని ఒకసారి తెగించి మొత్తం మీద ఎలాగోలాగా ఒక గొర్రె చర్మం ఒకటి సంపాదించుకొని ఆ గొర్రె చర్మం ఏం చేస్తుందంట, దాని మీద వేసుకొని కప్పుకుందంట. దాని మీద కప్పుకొని మేకప్ వేసుకొని మొత్తం మీద ఎలా తయారైపోయింది? గొర్రె పిల్లలాగా తయారైపోయింది. గొర్రె పిల్లలాగా తయారైపోయింది. మెల్లిగా ఈ మంద వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ మందలో పాటు కూడా కలిసిపోయిందంట. వెళ్ళిపోతున్నాయి, మందతో పాటు కలిసిపోయింది, గొర్రెల మందతో పాటు వెళ్ళిపోతుందంట. ఈలోగా అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే పక్కన బురద గుంట కనబడిందంట. అక్కడ ఏం కనబడింది? ఓ మనసు లాగేస్తా ఉందంట. మనసు ఈ గుర్లేమో వెళ్తున్నాయి చక్కగా, వాటితో పాటు ఇది కవరింగ్ చేసుకుని వెళ్తా ఉంది కానీ పక్కన చూసినప్పటికీ ఆ బురద గుంట చూసినప్పటికీ దీని మనసు లాగేస్తుందంట, పీకేస్తా ఉందంట. నడుచుకుని 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 వెళ్తున్నట్టు వెళ్ళి తుపుక్కుని దూకిస్తుందంట అందులోకి తబుక్కుని దూకేసి ఇంకా పరవశించిపోతా ఉందంట. ఆ బురదలో తొలుతా ఉందంట. ఓ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని ధనవంతుడు ఎలాగంటాడో ఆగా గొర్రెపిల్ల కూడా ఏమంటుందంట, ఆహా ఎంత హాయిగా ఉంది. ఎక్కడ? ఎక్కడ? బొర్రగొట్లో. చాలా మంది ప్రభు రక్షించి ఆయన ప్రాణాన్ని పెట్టి విమోచించి ఆయన రక్తము ద్వారా శుద్ధీకరిస్తే, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేస్తే, ఆయన రక్తము ద్వారా విమోచిస్తే చాలా మంది మరలా ఎక్కడ పోతా ఉన్నారు? బురదగుంట్లోకి పోతా ఉన్నారండి. త్రాగుడు, జోదము, వ్యభిచారము, భయంకరమైనటువంటి పాపపు క్రియలు, భయంకరమైనటువంటి పాపపు చేష్టలు, భయంకరమైనటువంటి నోటి నిండా బూతులు, సరసోక్తులు, పరిశుద్ధత లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉంటూ ఉన్నారు. ఇవి పైకి కనబడేటువంటివి అయితే మరికొన్ని లోపలు ఉన్నాయి. అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారము, కొండాలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము, లేని వార్తలు పుట్టించడము, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడము, ఇవన్నీ కూడా బురదతో సమానం అండి. ఈ పంది పిల్ల ఏం చేసింది? బురదలో దొరడానికి పోయిందంట. ఈ గొర్రెల కాపరి అప్పుడు ఈ గొర్రెల కాపరి వీటన్నిటిని కూడా తోలుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? గొర్రెల దొడ్డి దగ్గర తీసుకుని వచ్చాడు. వచ్చేసి గేట్ ఓపెన్ చేయగానే ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల చక్కగా మంచి షెల్టర్, వర్షానికి తడవకుండా, ఎండకి ఎండకుండా, చలికి గిజగిజలాడకుండా మంచి ఒక అకామిడేషన్ వాటి వరకు గొర్రెలు కాపు ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా డోర్ తీసేయంటే తరలో వెళ్ళిపోయి లోపలికి. వెంటనే గొర్రెలు కాపు ఏం చేశాడు? గేట్ వేసేసాడు, అక్కడ కూర్చున్నాడు. తనివి తీరా ఆడుకుందంట ఈ పంది పిల్ల. తనివి తీరా ఆడుకుంది. చీకటి అయిపోతుంది. మళ్ళా గొర్రెలు గుర్తు వచ్చేసాయి. అమ్మా ఎంత పని చేశాను, బుర్రలో కూరుకుంటున్నాను, నేను ఇక్కడ ఆడుకుంటున్నానంటే ఎన్ని వెళ్ళిపోయి అని గబాల బయటకు వచ్చి, పంది పిల్ల ఎలా పరిగెడుతుందో తెలుసు కదా, తుప్పుకు 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 పరిగెత్తుకొని 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 గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయిందంట. యజమాని దగ్గరికి వెళ్ళి నిలబడిందంట. డోర్టీ అంటుందంట. ఈలోగా పెద్ద వర్షం వచ్చి కురిసిందంట.
పెద్ద వర్షము వచ్చి కురిసిందంట. అది చేసుకున్నటువంటి బురద వదిలిపోయింది, అది వేసుకున్నటువంటి మేకప్ కూడా వదిలిపోయింది. నా చిన్నప్పుడు ఒక పాట వచ్చేది, నక్క పాట. అసలు రంగు తెలిసిపోయి డుమ్ 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 అని రేడియోలో వచ్చింది పాట. పురాతనమైన వాళ్ళకి తెలుస్తుంది ఆ పాట. ఇప్పుడు అది పంది పిల్లలాగా బయట పడిపోయింది. లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నీకు ఇక్కడ స్థానం లేదు. అక్రమము చేయవాలరా నా యుద్ధ నుండి పోండి, మీరెవరు నాకు తెలియదు. ఏమిటంటే దేవుడు బిడ్డరా, ఈ రోజు దేవుడు మన పరిశుద్ధతను కోరుకుంటున్నాడండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వారు మాత్రమే దేవుని క్రియలు చూడగలుగుతారు. వారు మాత్రమే దేవునితో సహవాసము చేయగలుగుతారు. వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. అడ్రస్ తో సహా చెప్పేస్తూ ఉందండి, చెప్పేస్తూ ఉన్నాడు ఇక్కడ సాతాను. ఏమంటున్నాడు? నజరేయుడు అనేటువంటి యేసు. నీ ప్రతి క్రియ అపవాదికి తెలుసు. మనం ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నాము అంటే మన హృదయాలు మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మనలో ఏమైనా అపవిత్రాత్మ ఉందా, మనలో ఏ విధమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి గుణం ఉన్నదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత మనం చదువుకున్నట్లయితే నజరేయుడైనటువంటి యేసు మాతో నీకేమి, మాతో నీకేమి, మా జోలికి ఎందుకు వస్తావయ్యా? ఏమంటుందట అపవిత్రాత్మ, మాతో నీకేంటయ్యా? ఎందుకంటే వాటికి తెలుసు, వాటిని అనగద్రొక్కగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కేవలము యేసయ్య మాత్రమే. హల్లెలూయా. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిట్టు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసుని నామములో మన మాటలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. యేసు రక్తమునే, యేసు నామమునే యుగ యుగములకు మహిమే. నాశులకు ప్రతి సమయములో జయమే. యేసుని నామములో మన మాటలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిత్య జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. హల్లెలూయా. దుష్టాత్మలు పారిపోతాయి మాట. అందుకే ఇవి భయపడిపోతున్నాయి, అడుగుతున్నాయి, అయ్యా మాతో నీకేంటి పని, మాతో నీకేంటి పని? అపవిత్రాత్మ శక్తులను లయపరచగలిగేటువంటి వాడు యేసయ్య మాత్రమే. బాబాలు కాదు, తాబీదులు కాదు. ఏమంటే నేను చాలాసార్లు చెప్పాను కదా, తాబీదులు కట్టుకుంటే నీ తాలూకోడు ఇక్కడ ఉన్నాడు రా అని పిలిచినట్టు మాట. ఏమండి ఐడెంటిటీ కార్డ్ అది. తాబీదులు కట్టుకుంటే ఐడెంటిటీ కార్డు, కాళ్ళకి ఎంటికలు కట్టుకుంటే ఐడెంటిటీ కార్డు, నడానికి పూసల దండలు కట్టుకుంటే ఐడెంటిటీ కార్డు, మెడలో ఆయా రకాల తాళ్ళు వేసుకుంటే ఐడెంటిటీ కార్డు. ఒకటంటే సిలువ అండి, అది వేలంగిరి నుంచి తెచ్చుకున్నానండి, బొమ్మ అంటున్నాడు.
ఏ బొమ్మ అయినా ఏమండి నీ మెడలో ఉండడానికి వీల్లేదు. సిలువ కూడా ఉండకూడదు అండి. అమ్మ సిలువ వేసుకున్నాడు. సిలువ వేసుకుని ఆయన రక్షణ తెస్తే నువ్వు సిలువ వేసుకో, నిజంగా సిలువ వేసేస్తాడు దేవుడు అప్పుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఏ విధమైనటువంటి అపవిత్రత మనలో ఉండడానికి వీలు లేదు. భయపడిపోతూ ఉన్నాయి అపవిత్రాత్మ శక్తులు. ఎప్పుడు కూడా నీ నిద్ర పట్టడం లేదా? నీ పిల్లలు ఒక్కొక్కసారి రాత్రి అంతా పడుకోలేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏదో పట్టేసింది దేనికి, అడేది పడుకోవట్లేదు. మనకి ఏ కడుపు నొప్పి అవుతుందో, ఏ తలనొప్పి అవుతుందో, ఏ జీర్ణం అవ్వలేదో, ఏ మోషణం అవ్వలేదో అన్ని బాధలు ఉంటాయి. అడిగి అది పట్టుకుని నిద్ర పడ్డదో చాలా గాలి తెలిసిందని గాలి పడిపోయినట్టుందండి. వీళ్ళే డిసైడ్ అయిపోతారు. ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన తైలం ఉన్నది, దాన్ని రాసి ప్రార్థన చేయి. కొంతమంది రాసుకోండి అంటే తాగేస్తారు, మింగేస్తారు, జోరులో వేసేసుకుంటారు, ఇంకెక్కడెక్కడ వేసేసుకుంటా ఉంటారు. ఏమంటే దానికి కాదు, యేసయ్య నామములో నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అంతేగాని ఇంక మిగతా విషయాలు ఏమీ కాదు కదా. ఆ తర్వాత మళ్ళీ దాన్ని చెడపేరు తేయడం కోసం ఈ చెవులు వేసేసుకుంటారు, చెవుపోటని. ఆ చెవు వినబడి మొత్తం మానేస్తుంది. ఎందుకు వినబడి మానేసిందంటే ప్రార్థన చెవులు పోసేసుకున్నానంటే అందుకే వినబడలేదండి. ఎవరికి అవమానం అండి? దేవునికి అవమానం కదా. కాబట్టి నూనె రాసి ప్రార్థన చేయమని కానీ నూనె తాగేయండి అని అనలేదు అక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీలో నీటిలో అపవిత్రమైనటువంటి అపవిత్రాత్మ చేష్టలు ఏమైనా కనబడుతూ ఉంటే ఇదిగో నువ్వేం చేయాలా? యేసయ్య నామములో నీవు మోకరించి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. అపవిత్రాత్మలు భయపడుతుంది. మాతో మీకేమి? తర్వాత మమ్మల్ని నశింపజేయటకు వచ్చిందివా? అబ్బా నీవెవరో నాకు తెలియను అంటూ నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకల వేసిన. హల్లెలూయా. నీవు దేవుని పరిశుద్ధుడు. దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయండి, అపవిత్రాత్మ శక్తులు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాయి, నీవు పరిశుద్ధుడవు. కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలైనటువంటి పరిశుద్ధుడు ఆయన. ఒక వాక్యం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు. ఆయన అంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేటికి అదే ప్రశ్న. యేసయ్యలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించాడు? నిరూపించిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు, నిరూపించలేక మట్టిలో కలిసిపోయారు. ఆయన మట్టుకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా కొనియాడబడుతూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏవో పట్టు కథలు బుట్ట కథలు అల్లుతా ఉంటా ఉన్నారు, ఏమి పంచాయతీలో తుస్సు అంటా ఉన్నాయి కదా, తుస్సు అంటా ఉన్నాయి. ఇంకొక వాక్యం చూడండి ఒకసారి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, అమ్మా, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను
మన కోసం పాపముగా చేశాడు. మన కోసం పాపం అయిపోయిన తప్ప ఆయనలో పాపం ఏమీ లేదు. నలుసంత పాపము కూడా ఆయనలో ఏమీ లేదు అండి. అందుకే కదా ప్రతి కార్యంలో కూడా ఈ పాట పాడతాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వాని పగలరా, వరదూతలైనాని 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 వాని పగలరా. పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మరూపుడా, నిరూపమా ఫలబుద్ధి నీతి ప్రభావా, నిరూపమా ఫలబుద్ధి నిరూపమా ఫలబుద్ధి నిరూపమా ఫలబుద్ధి నీతి ప్రభావా. హల్లెలూయా. నీ దేవుడు పరిశుద్ధుడు అండి. అందరిని బట్టి నువ్వు గర్వపడు, అందరిని బట్టి నువ్వు అతిశయించు. నా దేవుడు పరిశుద్ధుడు. ఇతరులు అనేకమైనటువంటివి చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు కలిసిపోవడం, వాళ్ళతో పాటు తిరగడం, వాళ్ళతో పాటు తందనాలు ఆడడం తాగి కాదు అండి. అబ్బా, ఈ అల్లంతో కూడినటువంటి ఆటపాటలు, ఈ భయంకరమైనటువంటి రెండు అర్థాలు వచ్చే మాటలు, బూతు మాటలు, సరసోక్తులు, ఏమండి ఈ అశ్లీలమైనటువంటి దృశ్యాలు, అబ్బా అవన్నీ చూస్తున్నప్పుడు నేను అనుకోవాలా, నా దేవుడు ఎంత పరిశుద్ధుడు అండి. ఏమండి, నీ భర్త తాగుబోతుడు కాదనుకో, తిరిగిపోతు కాదనుకో, వేరే వారిని కన్నెత్తి చూడలేనటువంటి వాడు అనుకో, ఏమనుకుంటా ఏమనుకుంటా మా ఆయన బంగారం అంటావు కదా. ఏమంటా? మా ఆయన బంగారం అంటావు కదా. మరి నీ దేవుడు ఏమండి, మేలిమి బంగారం అందామా, వస్త్రం అందామా, రత్నం అందామా, మణిమాణిక్యం అందామా అంటే. అందుకే అంటాడు పౌలు గారు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. హల్లెలూయా. ఎప్పుడు అటువంటి దృశ్యాలు మనం చూస్తున్నా, ఇదిగో రాబో దినాలన్నీ కూడా ఇంకా తెరవేస్తా ఉంటది. ఇక ఏమండి, ఒకటే సందడులు అన్ని మన వీధుల్లో కనబడతాయి, మన రోడ్ల మీద కనబడతాయి. అన్ని కూడా జలసా జలసా. నువ్వు వాటిలో కలిసిపోవడం కాదు, వాళ్ళతో తిరగడం కాదు. నా దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు అని నీవు ఏం చేయాలా? అతిశయించాలా. అందుకే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. నీవు ధన్యుడు, నీవు ధన్యుడు. తర్వాత ఏం జరుగుతుందండి? యేసు ఓరకుండము విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా అపవిత్రాత్మ వారిని విలవిలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయేను. హల్లెలూయా. గెట్ అవుట్ అన్నాడు యేసయ్య ఒక్కసారి. దెబ్బకి ఏమైపోయిందట? పెద్ద కేక వేసి విలవిలాడిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా ఒకవేళ సమాజ మందిరములోనే ఉన్నదట అపవిత్రాత్మ. ఈరోజు అటువంటి హృదయాలు మనము కూడా కలిగి ఉన్నాము. బాప్తిసం పొందుండొచ్చు, రక్షణ పొందుండొచ్చు, అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి రావచ్చు. కానీ ఇంకా అపవిత్రమైనటువంటి ఆ కార్యాలు ఏమైనా మన జీవితాల్లో ఉన్నాయేమో
దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే రక్షించబడతాం. ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రభువా ఇదిగో తండ్రి, అపవిత్రాత్మను త్రోలివేసినట్లుగా నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని త్రోలివేయండి. అది నీవు మాత్రమే చేయగలవు, అది నీకు మాత్రమే సాధ్యము తండ్రి. నీ సన్నిధిలో నేను గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేటువంటి స్థితిలోనే నన్ను ఉంచండి. ప్రతి విధమైనటువంటి అపవిత్రతను కూడా నేను విడిచిపెడుతున్నాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అవును తండ్రి, నేను ఎక్కడి నుంచి వచ్చానో అపవాదికి తెలుసు. నా అడ్రస్ ఏంటో అపవాదికి తెలుసు. నా హృదయం ఏంటో అపవాదికి తెలుసు. అయ్యా తండ్రి, ఒకవేళ నేను అపవిత్రతతో ఇక్కడ కూర్చున్నానేమో, వ్యర్థ ఆలోచనలతో నేను కూర్చుంటున్నానేమో, అయ్యా తండ్రి, నేను పొరుగు వారిది ఆశించి నేను కూర్చుంటున్నానేమో, దేవా తండ్రి, నా అపవిత్రతను తీసివేయండి. నా అపవిత్రతను తీసివేయండి దేవా. నన్ను శుద్ధీకరించండి దేవా అని ప్రభు సన్నిధిలో పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం పరిశుద్ధత కలిగి దేవుని ఆరాధిద్దాం. అయ్యా తండ్రి, నాయన, నాలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించండి. నాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయండి తండ్రి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రభువా పరిశుద్ధతతో ఆరాధించడానికి నా వస్త్రాలు, నా చూపులు, నా నడవడిక, నా ఆలోచనలు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము తండ్రి నాయన నీ దృష్టికి అంగీకృతముగా ఉండటకు సహాయము దయచేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా, పరుగునా వచ్చా చూడాలని, అరుగునా వచ్చా చూడాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, సన్నిధే పెన్నిధి దేవా, సన్నిధే పెన్నిధి దేవా, నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ, నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి, చల్లని గాలి కల్వరి, చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ
సన్నిధే పెన్నిధి దేవా. మనం శుద్ధీకరించడానికి, మన పాపాలు కడిగి వేయడానికి, మన అపవిత్రత్వాలను తొలగించడానికి ఇదిగో ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి మనం శుద్ధీకరించున్నాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. ఇదిగో మరలా మనము పాపముతో, అపవిత్రతతో దేవుని మందిరంలో ఉండడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు. అపవిత్రతను తీసివేసుకుందాం, శుద్ధీకరించబడదాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసినను అంతా మాయమయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసినను అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, ఈ నదిలో అనుదినమో నన్ను మోచుమా. ఈ నదిలో అనుదినమో నన్ను మోచుమా. నీ సన్నిధే పెన్నిధి దేవా, నీ సన్నిధే పెన్నిధి దేవా. పరుగునా వచ్చా నిన్ను చూడాలని, పరుగునా వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం, శుద్ధ హృదయంతో వచ్చి ఉన్నామా, అపవిత్రత పెట్టుకుని వచ్చి ఉన్నామా, అపవిత్ర ఆత్మలతో నీ సన్నిధిలో కూర్చున్నామా. ఇదిగో తండ్రి నాయన, అయ్యా తండ్రి, ఏ విధమైనటువంటి చెడు క్రియలు మాలో ఉండకూడదని ప్రభువా నువ్వు కోరుకుంటున్నావు దేవా నాయన. ఏ విధమైనటువంటి దుష్టాత్మలు ఉండకూడదని కోరుకుంటున్నావు, అపవిత్రత ఉండకూడదని కోరుకుంటున్నావు నాయన. ఇదిగో నాడు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు ఏ విధంగా ఉన్నాడో ప్రభువా, ఈ రోజు నీ సన్నిధిలో ప్రభువా ఏ విధమైనటువంటి అపవిత్రత, దుష్టత్వము, దుర్మార్గత లేకుండా తండ్రి, అయ్యా తండ్రి, ప్రసంగి గ్రంథకర్త చెప్తున్న ప్రకారంగా నీవు దేవుని మందిరమునకు పోనప్పుడేలా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, నీ నోటికి చిక్కము పెట్టుకొనుము అంటున్నాడు నాయన. ఆశ్చర్యంగా తండ్రి మీ పరిశుద్ధతో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. అపవిత్రమైనటువంటి క్రియలు ప్రభువా అయ్యా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రభువా నాయన విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి అయ్యా. శుద్ధీకరించండి, శుద్ధీకరించండి అయ్యా. నీ బిడ్డలమే, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారమే, రక్షణ పొందినటువంటి వారమే, అయినను పడిపోతూ ఉంటున్నామేమో. ఎవరికి వారు ప్రశ్న చేసుకుని ఆయన నీ సన్నిధిలో శుద్ధీకరించబడడానికి సహాయము దయచేయాలని అటువంటి బిడ్డలు నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపండి నాయన. శుద్ధా హృదయాన్ని మీరు దయచేయండి తండ్రి. అయా నీకు వందనాలు, నీ ఆశీర్వాదాలు దీనులు పొందుకునేటువంటి విధముగా అయా తండ్రి ప్రతి బిడ్డ నీ కృప పొందుకోవడానికి సహాయము దయచేయాలని అయా. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామి అయినటువంటి నీ పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్.